నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతుబడి. నా పేరు రాజేందర్ రెడ్డి. ఈరోజు ఈ వీడియోలో మనం మినియేచర్ కౌస్ అంటే పొట్టి ఆవులు 2 అడుగుల ఎత్తు మ్యాక్సిమం ఇది మాత్రమే ఉండే ఆవుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఉన్న ఈ గోశాల తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం కాకినాడ జిల్లాలోని ఏలేశ్వరం మండలంలో ఉన్న లింగంపర్తి గ్రామంలో ఉంది. మనతో పాటు డాక్టర్ కృష్ణరాజు గారు ఉన్నారు. కృష్ణరాజు గారు ఇక్కడ నాడిపతి గోశాల నిర్వహిస్తున్నారు. సుమారు 400 ఆవులు ఈ గోశాలలో వీళ్ళు పెంచుతా ఉన్నారు. ఇందులో ప్రధానంగా పొంగనూరు జాతి ఆవులు ఉన్నాయి. పొంగనూరులోనే మినియేచర్ కౌస్ అంటే 18 అంగుళాల నుంచి 2 ఫీట్ల హైట్ వరకు ఉన్న మినియేచర్ కౌస్ పొట్టి రకం పొంగనూరు ఆవులు కూడా ఇందులో చాలా ఉన్నాయి. వాటి గురించి, వాటి ప్రత్యేకత అడిగి తెలుసుకుందాం. ఎవరైనా వాటిని ఇళ్లలో లేదా అపార్ట్మెంట్లలో కూడా పెంచుకోవచ్చని కృష్ణరాజు గారు ఇంతకుముందు చెప్తుంటే విన్నాము. అయితే వాటి పెంచుకోవడానికి ఎట్లా సాధ్యమవుతుంది, పెంచుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనే పూర్తి స్థాయి సమాచారం మనం కృష్ణరాజు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. మొత్తం 400 గోవులతోటి గోశాల నిర్వహిస్తూ ఉన్నారు. అందులో కూడా పొంగనూరు జాతి అయితేనే ఇతర ఆవులు కూడా ఉన్నాయి. మీ దగ్గర ప్రధానంగా మమ్మల్ని ఆకట్టుకున్న విషయం అయితే, ఎవరినైనా ఆకట్టుకునే విషయం ఏంటంటే ఈ పొట్టి రకం ఆవులు, మినియేచర్ కౌస్ అంటారు. ఎక్కడ వినపడలేదు ఈ పదం, అయితే చాలా తక్కువగా వినపడుతుంది మినియేచర్ కౌస్ అనేది. అసలు ఏంటి సార్ ఈ మినియేచర్ కౌస్ ఏంటి, పొట్టి రకం జాతి ఆవు అంటే? పొంగనూరు అంటేనే పొట్టి జాతి, అందులో 1/3 పొట్టి మినియేచర్ అండి. అంటే మినియేచర్ అనే పేరు మనం పెట్టుకున్నాం అండి. ఇది మినీ కౌ కాబట్టి యాక్చువల్గా ఇది బయట ఎక్కడ కూడా అవైలబిలిటీ లేదండి. ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా అవైలబిలిటీ లేదు. ఎందుకంటే అందరూ చెప్పొచ్చు అండి మినియేచర్ కానీ అది ఉట్టిదండి. ఎప్పుడైనా సరే మినియేచర్ మదర్ ఫాదర్ మినియేచర్ అయ్యి ఉండి మినియేచర్ కౌకు మాత్రమే మినియేచర్ పుడుతుందండి. ఫస్ట్ వేరే పెద్దానికి పుట్టింది మినియేచర్ అవ్వదండి. రెండోది ఏంటంటే ఇది పుట్టినప్పుడు కూడా మనకి 12 అంగుళాల లోపు ఉంటుందండి. 12 అంగుళాలు అంటే మహా అయితే మనకు అడుగు మాత్రమేనండి. ఇంత మీకు ఈ సైజ్ ఆవులు కూడా మన దగ్గర ఒక 50-60 ఉన్నాయండి. ఆ షెడ్లో చూపిస్తా. ఈ షెడ్లో ఏంటంటే ఈ మినియేచర్ ఇందులో ప్రెగ్నెంట్ ఉన్నాయండి, మ్యాక్సిమం నాన్ ప్రెగ్నెంట్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు కదండి. ఈ దగ్గరగా 2 అడుగులు, ఇందులో 1-2 కూడా కొన్ని పొంగునూరు ఉన్నాయండి. మినియేచర్ మన ఈ బ్లాక్ ఇందులో ఇవన్నీ ఒక 30 ఉంటాయి అనుకుంటున్నా, ఇవి కలిపి. ఎంత మినిమం హైట్ ఎంత ఉంటుందండి పొంగనూరు ఆవు? దూడ కాదు, ఆవు మినిమం హైట్. పొంగనూరు అంటే మినియేచర్ 2 అడుగులు, దగ్గర 2 అడుగులు అండి. అది ఎంత ముసలిదైనా కానీ పిల్లలు పుట్టినా కానీ 2 అడుగులు అయితే దాటదు. మ్యాక్సిమం కొంచెం అటు ఇటులో. ఇప్పుడు మనుషులు ఉన్నారండి 6 అడుగులు అంటాం, ఒక్కొక్కరు 3 అడుగులు ఉండొచ్చు, ఒక్కొక్కడు 6.5 ఉండొచ్చు. యావరేజ్ పోండి 2.5 అనుకోండి, 2.5 మ్యాక్సిమం దాటి ఉండదండి. 2.5 అడుగుల కంటే లోపే ఉండాలి. యాక్చువల్ నేనైతే చెప్పేది 2 ఫీట్ అంటాను. 2 ఫీట్ ఉంటేనే మినియేచర్ కింద తీసుకుంటానండి నేను. 2-2.5 వరకు కూడా తీసుకోవచ్చు. యాక్చువల్గా ఒరిజినల్ పొంగనూరు అయితే 5 ఫీట్ వరకు తీసుకోవచ్చండి. కానీ 5 ఫీట్ అంటే మనకు ఇప్పుడు ఒరిజినల్ మనకు ఇప్పుడు ఒంగోలులో ఈక్వల్గా అవుతుంది. అయితే ఇది ఏంటంటే దీని హిస్టరీలోకి వెళ్తేనండి, ఇది ఏన్షియంట్ బ్రీడ్ అని చెప్పొచ్చు. మనకి 300 రకాల బ్రీడుల్లో మనకి సుమారుగా ఇప్పుడు మనకి దేశంలో 33 జాతులు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. అంటే చాలా వరకు కనుమరుగైపోయినాయండి. ఇదే కాదు, ఆవులే కాదండి, పక్షి జాతి పోయింది, వృక్ష జాతి పోయింది, ఇంకా చాలా శాస్త్రాలు గంధాలు అన్ని పోయినాయి అలా చెప్పుకుంటే. అసలు బ్రహ్మ బ్రీడ్ అంటే మనకి ఒంగోలు అండి. ఇంచుమించు ఒంగోలా ఉండేది, ఒంగోలు కాదు, ఇంచుమించు 11 అడుగులు దాటి ఉండేది. అప్పట్లో డ్రాఫ్ట్ ఇది 2-2.5 లోపు ఉండేదండి. దీన్ని కూడా బ్రహ్మ బ్రీడ్ అనేవారు. అంటే ఇప్పుడు మనుషులు ఉంటే అందులో మరగుజ్జోడు ఉంటుంది. అలా ప్రతి యానిమల్లోని, ప్రతి పక్షిలోని, వృక్ష జాతిలోని అన్నింటిలో కూడా డ్రాఫ్ట్ బ్రీడ్ ఉంటుంది, సహజమే. అందులో దీన్ని కూడా బ్రాహ్మణ బ్రీడ్ అన్నారు. తర్వాత బ్రాహ్మణ బ్రీడ్ అయిందండి. అంటే 4 బ్రాహ్మిన్స్ ఎక్కువగా ఈతను సాకేవారు, దానికి బ్రాహ్మిన్స్ ఏమో పెద్దవాళ్ళు పెంచుకునేవారు. అంటే మనకి ఆంధ్ర రాష్ట్రంలో 4 రకాల బ్రీడ్లో ఒంగోలు నుంచి వచ్చింది డ్రాఫ్ట్ బ్రీడ్ పొంగనూరు అండి. దేవరకొండ నుంచి వచ్చింది డ్రాఫ్ట్ బ్రీడ్ మన్యం బ్రీడ్. ఈ మన్యం బ్రీడ్ నుంచే కదండి పొంగనూరు వచ్చింది. యాక్చువల్గా ఇప్పుడు పొంగనూరుకి అమ్మమ్మ యాక్చువల్గా మన్యం బ్రీడ్ అనుకోవాలి, ఫాదర్ సైడ్ ఒంగోలు అనుకోవాలి. ఈ రెండింటికి కలిసి పుట్టిందే ఈ పొంగనూరు. మరి ఈ పొంగనూరు కంటే హిస్టారికల్ గా వెళ్తే బ్రహ్మ బ్రీడేగా. దీని పేరు ఇప్పుడు మనం మినియేచర్ అని ఇంగ్లీష్ లో అనుకుంటున్నాం. యాక్చువల్గా పొంగనూరు యాక్చువల్గా దీని వాడు పొంగనూరులో మరీ డ్రాఫ్ట్. ఎందుకంటే పొంగనూరు హిస్టరీ ప్రకారం గూగుల్కి వెళ్ళినా, పొంగనూరుకి వెళ్ళి రీసెర్చ్ సెంటర్కి వెళ్ళి అడిగినా వాళ్ళు మాకు 5 అడుగుల వరకు ఉండొచ్చు అంటారు. కానీ మనకు 2 అడుగుల లోపు ఉంటున్నాయండి, అందుకని మినియేచర్ అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రధానంగా ఉండే పొంగనూరు ఆవులో ఉండే వాల్యూస్ కానీ దీంట్లో ఉండేవి కానీ ఈక్వల్ గానే ఉంటాయా? మినియేచర్ కౌలో డిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయి? చాలా డిఫరెన్స్ ఉన్నాయండి. ఇప్పుడు పొంగనూరే షార్ట్ యానిమల్ అంటే మీకు 3 నుంచి 5 అడుగుల మధ్యలో ఉండొచ్చు. అందులో 1/3 అంటున్నామండి, 1/4 సైజ్. పొంగనూరులో 1/4 అంటే 2 అడుగుల లోపు ఉంది. మరి ఇప్పుడు పొంగనూరు అంటే మీకు 3 అడుగుల దాకా ఉంటుంది. దాన్ని హ్యాండిల్ చేయటం అనేది దానికి ఒక మనిషి ప్రత్యేకంగా దానికి శ్రద్ధ తీసుకుని కూడా ఉండాలి. మరి మినియేచర్ ఇది 2 అడుగుల లోపు ఉంటుంది కాబట్టి దీనికి ప్రత్యేకంగా మనిషి అవసరం లేదండి. మన ఇంట్లో మన లేడీస్ మెయింటైన్ చేసుకోవచ్చు.
ఇంటి పట్టు ఇంట్లో. రెండోది అంటే పొంగనూరు కూడా పెద్ద ఆవులాగా కొంచెం తింటుంది. దానికి ఒక మంచి బయట నుంచి గడ్డి తేవాలి, ఉట్టుగడ్డి తేవాలి, దానా తేవాలి. ఇది అట్లా కదండి, మన ఏదో పొడి దానా తెచ్చి స్టోరేజ్ చేసుకుని రోజుకి మన టిఫిన్ బాక్స్ లో మన భోజనం ఎంత తింటామో మీ నేచర్ అంత తింటుంది. అంతకంటే దానికి సైజు లేదు పొట్ట. పెద్ద ఆవు ఏవి తింటుంది, ఇది కూడా అదే తింటుంది. అయితే మన పరిసరాల ప్రభావం బట్టి దేనికైనా అడ్జస్ట్ అయ్యే మీ నేచర్ ఓన్లీ మీ నేచర్ కి ఉందండి. మామూలు ఆవు అడ్జస్ట్ అవ్వదు. మీ నేచర్ ఇప్పుడు దీనికి ప్లేస్ లేదు, అపార్ట్మెంట్ లో పెంచుకోండి, అపార్ట్మెంట్ లో హ్యాపీగా అడ్జస్ట్ అయిపోద్ది. గచ్చులో మన పెద్ద ఆవులు జారిపోతాయండి. పెంచుకుంటున్నారండి అపార్ట్మెంట్ లో ఎవరైనా ఈ తెలిసి సుమారుగా 15-20 మంది ఉన్నారు హైదరాబాద్ లో గానీ మన రాష్ట్రాల్లో కాదు బయట రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. ఈవెన్ వైజాగ్, మన గుంటూరు, విజయవాడలో కూడా అపార్ట్మెంట్ అంటే 3 బెడ్రూమ్ లో ఒక బాల్కనీ ఇలా ఉంటుంది కదండి, ఎదురు అక్కడ ఒక సంచి వేసి లేదా ఒక మ్యాట్ వేసి పెంచుకునే వాళ్ళు ఉన్నారు. రోజు దాన్ని మనకి మార్నింగ్ చూడండి, సహజంగా కుక్కను మనం వాకింగ్ ఎలా తీసుకెళ్తాం అదే విధంగా మన ఈ యానిమల్ని కూడా వాకింగ్ తీసుకెళ్తున్నారు. ఈవెన్ ఎక్కడికన్నా షాపింగ్ కానీ పిక్నిక్ కానీ వెళ్ళినప్పుడు కారు ఎదర ఫ్రంట్ సీట్లో వేసుకుని వెళ్తున్నారు. ఈవెన్ కాకినాడలో కూడా డాక్టర్సే పెంచుతున్నారండి. ఈవెన్ వాళ్ళ 5 ఫ్లోర్ బిల్డింగ్ పైకి కిందకి ఎక్కువ దిగుతున్నాయి. ఆల్రెడీ న్యూస్ పేపర్ లో కూడా ఆర్టికల్స్ వచ్చాయి దీని గురించి. 20 మంది నెంబర్లు ఇస్తాం మీకు, మీరు కావాలి వీడియోస్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఆవు అనేది మనకి అందరికి ఇష్టం అండి. గతాన్ని మనం పోషించే స్తోమత కోల్పోయాం, దాని తగ్గట్టు వనరులు లేవు, ప్లేస్ లేవు, మ్యాన్ పవర్ లేదు. అందుకని అయ్యో ఆవును పోషించలేకపోతున్నాం అని బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఈ మీ నేచర్ అనేది ఒక కొత్త ఊరట, చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. తప్పే ఉందండి. పెద్ద చెట్టుని మర్రి చెట్టుని చిన్న చెట్టు చేసుకోలేదా, బోనీసాయి అన్నాం. పెద్ద పెద్ద కుక్కల్ని మీ చిన్న సైజు కుక్కని చేసుకోలేదా, పాకెట్ డాగ్ అన్నాం. అన్ని మినిమైజ్ చేసుకున్నాం. ఆవుని మినిమైజ్గా ఉన్న ఆవుని మళ్ళీ తయారు చేసుకుంటే తప్పే ఉందండి. ఇప్పుడు మనకి ఈజీ హ్యాండిలింగ్. రెండోది దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి బీఫ్ ఫ్రై వెళ్ళదు, సరదాగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఆవు ఉండటం వల్ల ముందు మన ఇంట్లో మనుషులకి ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యమే ఐశ్వర్యం. ఇప్పుడు పెద్ద ఆవుల్ని పెంచుకుంటే గో పంచకంలో కానీ అనేక రకాల ఆరోగ్య విషయాలు ఉంటాయి. దానికంటే ఎక్కువ మెడికల్ వాల్యూస్ ఉంటాయండి దీంట్లో. అందుకే కదా గంగిగోవు పాలు గైడ్ చాలా అన్నారు. మీకు ఎక్కువ పాలు ఇచ్చేస్తే కాదండి, ఎంత తక్కువ ఇచ్చిన దాంట్లో ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నాకు ఒక ఆవు కావాలండి పెంచుకోవడానికి, మీరు ఇస్తారా? ఎంత తీసుకుంటారు, ఏమి ఇస్తారు? ఇందులో కొన్ని పొట్టి జాతులు ఉన్నాయి, అంటే ఒరిజినల్ పొంగనూరు కాదు, అవి మీకు 50,000 లోపే వస్తాయి. కానీ మీ నేచర్ అనేది చాలా కాస్ట్లీ అండి. ఎందుకంటే నేను 200 ఆవులకి బ్రీడింగ్ చేస్తే ఓన్లీ మాకు 12 పుట్టినాయండి మీ నేచర్. అంటే ఎంత చూడండి, ఎంత డిమాండ్ తక్కువ. అంటే మరి దీని మీద రీసెర్చ్ చేస్తున్నాను కదండి. ఓన్లీ మీ నేచర్ ఆవులకి మాత్రమే పుడుతున్నాయి. మీ నేచర్ పుట్టించాలంటే అవి పుట్టి నుంచి మళ్ళీ నేను పుట్టించాలిగా. ఇప్పుడు మీ నేచర్ నేను ఎక్కడ కొని తెచ్చేది కాదు, మనం తయారు చేస్తున్నాం కాబట్టి చాలా రేర్ అండి. అంటే పుట్టినవి అన్ని చిన్నపిల్లలు అందరూ మీ నేచర్ అంటారు, అది కాదండి. మీ నేచర్ ఫ్యామిలీకి మీ నేచర్ పుట్టాలి. 2 పుట్టినప్పుడు 7.5 అంగుళాల నుంచి 12 అంగుళాల లోపు పుట్టిందే మీ నేచర్ కింద లెక్క. అంటే దానికి క్యారెక్టర్స్ ఉంటాయి. నిజంగా మీ నేచర్ అంటూ పుడితేనండి ఒక 2 months వరకు అది కదలలేదండి, వాక్ చేయలేదు, కాళ్ళు అన్ని బెండ్లు వచ్చేసి ఎక్కువగా మూవ్మెంట్ చేయలేదు. అంటే మన హ్యూమన్ పిల్లోడు ఎట్లాగైతే ఉంటుంది సేమ్ అదే విధంగా ఉంటుందండి. ఇంక ఈ ఆవు బిహేవియర్ కూడా సేమ్ మనకి హ్యూమన్ తో టచ్ ఉంటుందండి. ఎక్కువగా ఒక వారం రోజులు అబ్జర్వ్ చేస్తాయండి. ఈయన మనకు హానరు, ఈయన మనకి ఇది అని అది తెలిసినప్పుడు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగే ఇంట్లో మన లేడీస్కి అలవాటు అయితే వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే చాలు వాళ్ళ గురించి అమ్మ అమ్మ అని తిరుగుతూ ఉంటారు. అంటే నేను కొంతమంది పెంచుకున్న వాళ్ళు చెప్పిన మాటలు నేను చెప్తున్నాను, వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి. అలాగే ఇట్లా మనం ఎక్కడికన్నా తీసుకెళ్ళాలంటే మన కారు డిక్కి, మన ఫ్యామిలీ అంతా ఎక్కడికో ఊరికి వెళ్తున్నాం, డిక్కీలో వేసుకుని వెళ్ళిపోవచ్చండి, లేదా కాలు పెట్టుకునే ప్లేస్ లో కూడా పట్టుకోవచ్చు. ఎంత ధర అవుతుందండి మామూలుగా ఎవరైనా తీసుకోవాలి? యాక్చువల్గా అయితే మీ నేచర్ తీసుకుంటే ఫస్ట్ అండి పేరు తీసుకోవాలి, ఆడమాగా తీసుకోవాలండి, సింగిల్గా అయితే ఇవ్వం. ఎందుకంటే మరి అట్లా క్రాసింగ్ అంటే వేరే ఎక్కడ దొరికేది కాదు కదా. అలాగే డాక్టర్ కూడా దాన్ని హ్యాండిల్ చేయలేదు. మీకు తక్కువ అంటే 6 లక్షలు దాటి ఉంటాయండి. అది కూడా మేము ఇవ్వండి, ఒకవేళ మీరు అడిగారు కాబట్టి. అంటే ఇవ్వటానికి అమ్మటానికి నేను పెంచుతుంది. ఎవరైనా కావాలంటే నేను ఈ బ్రీడింగ్ చేయాలన్న ఉద్దేశంతో. ఎవరైనా కావాలంటే 6 లక్షలు కావాలి అని అంటే అందరికి ఇచ్చేది కాదు. మీరు ₹1,00,00,000 ఇచ్చినా నేను ఇవ్వనండి. కానీ వాళ్ళు మంచిగా పెంచుకునే వల్ల, ఎందుకంటే ఇప్పుడు మన పిల్లవాడిని వేరే వాళ్ళకి ఇస్తే మనం ఎంత జాగ్రత్తగా ఉంటాము, అలాగే నేను కూడా ఆవులు ఇదంతా ఒక ఫ్యామిలీ కింద ఫీల్ అవుతాను. మనకి నచ్చి వాళ్ళకి మనకి రిలేషన్ బాగుండి మంచిగా పెంచుకున్నా అన్న వాళ్ళకి అది కూడా అతి తక్కువ ఉన్నాయండి, లేవండి ఇవ్వడానికి కూడా. చాలా మంది ఇప్పుడు ఇవ్వాలంటే కొన్ని వాళ్ళు చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు మీకు. కానీ అవైలబిలిటీ ఏదండి, అవైలబిలిటీ కోసం మనం ట్రై చేస్తున్నామండి. ఇప్పుడు ఈ ఆవులు ఇప్పుడు అన్ని మీ నేచర్ పెట్టుకుని దీని నుంచి బ్రీడింగ్ కనీసం 3 జనరేషన్ నుంచి మనం ఒరిజినల్ బ్రీడ్ తీయాలన్న ఉద్దేశంతో దీన్ని కష్టపడుతున్నాం. ఒకవేళ ఎవరైనా కావాలంటే తక్కువ అండి, 6 లక్షల పైన ఉన్నాయండి. 6 లక్షల నుంచి 10, 12, 15 లక్షల వరకు ఉన్నాయి. అంటే క్వాలిటీని బట్టి అలా ఏంటంటే అన్ని ఒకటే కదా. ఎందుకు కాదు అంటే ఇక్కడ దాని కలర్, దాని బ్యూటీ, దాని ఫ్యాన్సీ. యాక్చువల్గా చెప్పాలంటే ఇది మిల్క్ బ్రీడ్ కాదండి. ఎందుకు ఇంత కాస్ట్ అని మేము జస్ట్ లైక్ ఓన్లీ ఫ్యాన్సీ అండి.
మిల్క్ ఏమి అండి? మిల్క్ ఎందుకు ఇవ్వు? మిల్క్ ఇస్తే 2 లీటర్స్ దాకా తీసుకోవచ్చు పర్ టైం. అంటే మరి బేబీకి కూడా వదలాలి కదా. 1 లీటర్ అనుకోండి పని మిల్క్ ఇస్తాయి, కానీ చాలా ఔషధ విలువలు ఉంటాయి. మేము కూడా అట్ల పోలే తాగుతున్నాం. చిన్న ఇప్పుడు మినియేచర్ కవ్వులు కూడా 2 లీటర్స్ వరకు ఇస్తాయి. ఏమండి మామూలు మేక 1 లీటర్ ఇస్తుంది, కంచి మేక 2 లీటర్లు ఇస్తుంది. ఏంటి చెప్పండి? కంచి మేక ఇది మినియేచర్ మేక, మామూలు మేక పెద్ద మేక. అది 1 లీటర్ 1/2 లీటర్ ఇచ్చింది. కంచి మేక 2 లీటర్స్ ఇచ్చే ఉన్నాయి. మరి చిన్నదంటే పాలు ఎక్కువ తక్కువ ఇవ్వాలని మేము రూల్ లేదు కదా. అంటే ఒకటి ఇది యాక్చువల్గా మిల్క్ బ్రీడ్ అయితే కాదు, ఓన్లీ ఫ్యాన్సీ ఐటమ్. మనం సరదాగా ఉండి వీటిని పెంచుకోవాలి, వీటి అందాన్ని మనం ఈజీగా ఉంటుంది మెయింటెనెన్స్. మనం వీటిని చాకాలి, పెద్దవుని మనం పోషించలేము అన్న ఉద్దేశం ఉన్న వాళ్ళకి మాత్రం ఇదండి. బ్రీడ్ కావాలంటే పెద్దవాళ్ళు మనకి సాహివాలు, గిరి, ఒంగోలు ఇవన్నీ చాలా ఉన్నాయి. వాటిని పెంచుకోవచ్చండి, తప్పేం లేదు. అవి మనకి 20,000 10,000 కూడా వస్తాయి. ఎవరైనా ఫ్యాన్సీ బ్రీడ్ మనకి అవకాశం లేదనుకుంటేనే ఇట్లాంటి ఇది డాక్టర్ కృష్ణరాజు గారు చెప్తున్నది. మినియేచర్ కవ్ అనేది చాలా అరుదైన బ్రీడ్. ఇది మేము పుంగనూరు ఆవులు నుంచి, పుంగనూరు అంటేనే చాలా పొట్టి జాతి ఇది. వాటిలోంచి ఇంకా పుట్టినప్పుడు కేవలం 12 అంగుళాలు, అంటే 1 అడుగు కంటే తక్కువ ఎత్తులో ఉన్న వాటిని, అది కూడా పొట్టి రకమైన పూర్తిగా మినియేచర్ కవ్, మినియేచర్ బుల్కు పుట్టిన వాటిని మాత్రమే మినియేచర్ కౌస్గా పరిగణించాలి. మేము ఒక 200 ఆవుల్ని ఇక్కడ పుంగనూరు ఆవుల్ని పెంచుతుంటే అందులోంచి కేవలం ఒక 12 మాత్రమే ఇప్పటి వరకు ఈ మినియేచర్ కౌస్ని బ్రీడ్గా తీసుకోగలిగాం. కాబట్టి ఇది చాలా అరుదైంది. ఇది ఫ్యాన్సీ ఐటమ్, మిల్క్ బ్రీడ్ మాత్రం కాదు. మిల్క్ వస్తుంది కానీ మిల్క్ బ్రీడ్ కూడా కాదు. ఎవరైనా ఎక్కడైనా పెద్ద రకం ఆవుల్ని ఇంట్లో పెంచుకోలేని వాళ్ళు, గోమాతని పెంచుకోవాలన్న అది ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని పెంచుకోవచ్చు. ఎవరైనా ముందుకు వస్తే ఇస్తాం, కానీ దీన్ని ఇవ్వడమే మా పనిగా పెట్టుకోలేదు. మేము ఈ బ్రీడ్ డెవలప్మెంట్ అనేది మా టార్గెట్గా ముందుకు పోతా ఉన్నాం. 16 సంవత్సరాలుగా ఇట్లా మేము ఈ గోశాల నడుపుతా ఉన్నాం. ఈ విధంగా పుంగనూరు జాతి ఆవుల రక్షణ కోసం పనిచేస్తూ ఉన్నాం. అయితే ఎవరికైనా కావాలంటే వాళ్ళకి ఆవును పెంచుకోవడంలో ఎంత ఆసక్తి ఉంది, ఎట్లాంటి అర్హత ఉంది అనే పూర్తి స్థాయి సమాచారం తెలుసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళకి ఇస్తాము. మినిమంగా వచ్చేసి ఒక్క సింగిల్గా కవ్వు అయితే ఇవ్వము, 2 బుల్ కవ్వు 2 పెయిర్గా తీసుకుంటే ఇస్తాం. మినిమం వాటి ఫీచర్స్ అంటే వాటి రంగు వాటన్నిటిని బేస్ చేసుకొని 6 లక్షల రూపాయలకు పైగానే వీటి ధర ఉంటుంది తప్ప తక్కువలో అయితే మాత్రం రావు. ఎందుకంటే చాలామంది నీడ్ ఉంది, ప్లస్ వీటి అవైలబిలిటీ కూడా చాలా తక్కువగా ఉంది. అలా పెంచుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రమే వాళ్ళకి మాత్రం ఇస్తాం. ఇవ్వాలనేది టార్గెట్ కూడా కాదు అనేది కృష్ణరాజు గారు చెప్తా ఉన్నారు. మరొక వీడియోలో మరొక వ్యవసాయ రంగ అనుబంధ విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.